అబ్బా పాత రోజుల్లో పాత సినిమాల్లో లేదా పాత హాస్పిటల్లో ఇంకా అనుకుంటే మన తాతమ్మ అమ్మమ్మ ముసలోళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏందదే ఇలాంటి పాత ఉయ్యాలు కానివ్వచ్చు, లేదా పాత చెక్కకి సంబంధించిన వస్తువులు కానివ్వచ్చు, ఇసనకర్రలు కానివ్వచ్చు, ఇలాంటివన్నీ పాత వస్తువులని ఎక్కడ చూస్తూ ఉంటాం మనం, పాత కట్టడాల్లో కానీ సినిమాల్లో కానీ ఇలాంటివి చూసుంటాం అనమాట. సో ఇలాంటివి మన నెల్లూరులో ఎక్కడ దొరుకుతాయని చెప్పి నేనైతే ఈ స్పాట్కి అయితే వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా చూపిస్తా పదండి. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ చందు. సో ఈ పాత వస్తువులు ఏమంటే ఉంటాయో మన నెల్లూరులో ఎక్కడ దొరుకుతాయని మీకోసం అయితే వచ్చేసాను అనమాట. సో అన్న అయితే మనతో పాటు ఉన్నారు, మనకి క్లుప్తంగా ఎక్కడ దొరుకుతాయి ఎలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుసుకుందాం పదండి. ఎలా ఉన్నా అన్న, బాగున్నారా? బాగున్నా అన్న. ఇప్పుడు మామూలుగా జనరేషన్ మారే కొద్దీ ఉయ్యాలు కానివ్వచ్చు, వస్తువులు కానివ్వచ్చు, ఇవన్నీ మారుతా వచ్చేసాయి అనమాట. ఇలాంటి పాత వస్తువులకు సంబంధించినవి కానివ్వచ్చు ఎక్కడ మన నెల్లూరులో దాదాపుగా కనుమరుగైపోయి, ఇలాంటివి దొరకాలంటే, ఇలాంటివి కొనాలంటే మన వాళ్ళకి ఒకసారి స్టార్టింగ్లోనే అడ్రస్ చెప్పండి, యాడికి రావాలో. మధురా స్వీట్స్ పక్కన వెంకటేశ్వర ఫర్నిచర్, సుబేదార్ పేట. అయితే అన్న, ఈ పాత ఉయ్యాలు ఏవైతే ఉంటాయో మనకి దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి కనిపించలేదు అనమాట. ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మీరు? మనకి మెటీరియల్ వచ్చి అస్సాం ఫారెస్ట్ నుంచి వస్తుంది ఫ్రేమ్. అస్సాం ఫారెస్ట్ నుంచి మేము ఫ్రేమ్ తెచ్చుకొని మేమే రెడీ చేస్తాం. హ్యాండ్ మేడ్. ఈ కాల్చి బెండ్ చేయాలి, మళ్ళీ అవన్నీ తెల్లగా చువ్వుకొని ఫిట్టింగ్ చేసుకొని డిజైన్స్ ఒక్కో డిజైన్ ఒక్కోలాగా మొత్తం మేమే తయారు చేస్తాం. మొత్తం ఏ టు జెడ్ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం ఎండింగ్ దాకా మీరే తయారు చేయాల్సింది. అయితే విషయం ఏంటంటే, ఈ మెటీరియల్ ఏ మెటీరియల్ అసలు? చెక్క లేదా ఫ్రేమ్ అంటారు దీన్ని. ఫ్రేమ్ తయారు చేస్తారు. ఇది మనకి ఇక్కడ వెదర్ ఎట్లా వస్తుందో మనకి ఇక్కడ ఫారెస్ట్ లో, అస్సాం ఫారెస్ట్ లో ఇది ఫ్రేమ్ అక్కడ అట్లా వస్తుంది. ఓహో, ఇది ఒక నేచర్ కి సంబంధించింది. నేచర్ కి సంబంధించింది, మనమేం పండించేది కాదు. దానంతటా అదే అడవిలో వస్తుంది. అది మనం అడవిలో నుంచి అక్కడ నుంచి తీసుకొని. అయితే ఇప్పుడు ఈ డిజైన్ చేయాలంటే దాదాపుగా మనం ఈ డిజైన్లు కానీ వచ్చి ఏదైనా చూడాలంటే మిషన్లు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాయి ఇలాంటి డిజైన్స్. మీరు ఎలా తయారు చేస్తున్నారు అంత ఇదిగా? మేము హ్యాండ్ మేడ్ ఫస్ట్ నుంచి, మా నాన్న మా తాతల నుంచి కూడా ఇదే చేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారమ్మా మీరు? నేను నా చిన్నప్పటి నుంచి ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఒక తెలిసిన కాడ నుంచి ఇదే ఫీల్డ్. అంటే ఎన్ని ఇయర్స్ మీకు ఇప్పుడు? నాకు ఇప్పుడు 35 ఇయర్స్ నుంచి మీరు చూస్తానే ఉన్నారు. 35 అంటే నాకు ఓ తెలిసేటప్పటికి 15 వేసుకుని 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. సో ఇవి మామూలుగా స్టార్టింగ్ మనకి ఎంత ధర పడతాయి అన్న? ఈ స్టార్టింగ్ ఉయ్యాలైతే 3000 కాడ నుంచి ఉంది. 3000 కాడ నుంచి ఉంటాయి. 3000 కాడ నుంచి డిజైన్ బట్టి, కర్రల ఆవులను బట్టి 6000 దాకా కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా స్టీల్ కానివ్వచ్చు, ఏమైనా ఉన్నా ఐరన్ కానీ ఎండలో కానీ ఎక్కువసేపు బయట ఉన్నా కానీ దానివల్ల మనకి నష్టాలు ఎక్కువ అనమాట. హీట్ రావడం కానీ బాడీలో ఇలాంటివి ఉంటాయి. ఈ వాడడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉంటాయి అంటావా? ఇవి అయితే మనకి ఆరోగ్యానికి, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది. మనకి ఎండాకాలం అయినా వానాకాలం అయినా ఏ సీజన్లో అయినా దీంట్లో కూర్చోటానికి కంఫర్ట్గా ఉంటుంది. చెడిపోదు. వాటర్ ప్రూఫ్ అంటే మనకి రెగ్యులర్గా వానలో తడవకూడదు. ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు మనం కడుక్కోవచ్చు, తడిసినా ఏం కాదు. ఇదేంటంటే మనకి ఎండాకాలం కూర్చున్నా వేడి తగలదు, వానాకాలం కూర్చున్నా చల్లగా తగలదు. అదే ఐరన్ కానీ స్టీల్ కానీ అయితే మనకి ఎండాకాలం వేడిగా ఉంటుంది, దాంట్లో కూర్చోలేము. స్టీల్ అయినా అంతే, ఐరన్ అయినా అంతే, చలికాలం చల్లగా తగులుతాయి. ఇదైతే మనకి ఏ సీజన్లో అయినా కంఫర్ట్గా ఉంటుంది. దీనివల్ల మనకి న్యాచురల్ కదా, న్యాచురల్ ఎప్పుడైనా మనకి హెల్త్కి మంచిది. అయితే 3000 అన్నారు కదా, ఇంకా తక్కువలో పిల్లకాయలకి కావాలంటే ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? పిల్లలకి కావాలన్నా ఉన్నాయి మనకి. పిల్లలకి 2000 కాడ నుంచి పడుతుంది స్టార్టింగ్. 2000 పిల్లల దాంట్లో 2-3 మోడల్స్ వస్తాయి. చైర్స్ కూడా ఉంటాయి పిల్లలకి. అయ్యా, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ వీడియోని సుబేదార్ పేటలోకి వచ్చేసేయండి. చిన్నపిల్లలకు కూడా నేచర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ కాదు, ఇవి హ్యాండ్ మేడ్తో తయారు చేసిన వస్తువులు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉన్నాయి. కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చేసేయండి. అన్న, ఇంకో విషయం ఏంటంటే, ఇవి మామూలుగా కలర్స్ ఎలా వేస్తారు మీరు? కలరు వార్నిష్లోనే కలర్ మిక్స్ చేసి, పెయింట్ కాదు, వార్నిషే కలర్ మిక్స్ చేసి మనం కొంచెం వుడ్ కలర్ వచ్చేటట్టు మిక్స్ చేసి వార్నిష్ వేస్తాం. మన దగ్గర ఇంకేమన్నా ఉంటాయన్నా ఐటమ్స్ కాకుండా? సోఫా సెట్స్, ర్యాకింగ్, మంచాలు, టీపాయిలు అన్నీ చేస్తాం. ఆర్డర్ మీదే ఎక్కువ చేస్తాం. అవి న్యాచురల్గా తయారు చేస్తాం. ఎక్కువగా ఉయ్యాళ్ళు ఉంటాయి, చైర్స్, సోఫా సెట్స్ అన్నీ చేస్తాం. అవి ఏంటంటే ఆర్డర్ మీద చేస్తాం. అదనమాట మందల చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ కాకుండా హ్యాండ్ మేడ్ వస్తువులు ఎవరైనా కావాలనుకుంటే, ఇంట్లో ఫర్నిచర్ కానివ్వచ్చు, కుర్చీలు కానివ్వచ్చు, లేదా
అన్న ఇందాక చెప్పినట్టు కబోర్డ్లు అన్ని వస్తువులు వాళ్ళకి కానీ ఆర్డర్ ఇచ్చారంటే ఆర్టిఫిషియల్ కాకుండా నేచర్ నుంచి వచ్చే వస్తువులతో వీళ్ళు మీకు దర్జాగా హ్యాపీగా బ్లడ్ సర్క్యులేషన్ కానీ హెల్త్ బెనిఫిట్స్ ఉండేటట్టు మీకు డిజైన్ చేసి వీళ్ళైతే ఇస్తారనమాట. ఆలస్యం చేయకుండా మీరైతే వెంటనే అన్న చెప్తాడు అడ్రస్, ఆడికైతే వచ్చేసాడు. అన్న మా వాళ్ళ కోసం ఒకసారి అడ్రస్ చెప్పండి. నెల్లూరు సుబేదారిపేట మధురాజ్ స్వీట్స్ పక్కన వెంకటేశ్వర కేన్వర్. ఇంకా ఏందబ్బా వీడియో చూస్తూ ఉన్నారా? ఆలస్యం చేయబాకండి, వెంటనే వచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసేయండి.